సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి మీరు జాగ్రత్త. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబర్ 700145 ఓకే 6759. ఈ ఒక్కటి నెంబరే మా దగ్గర ఉంది. 7001456759 ఈ ఒక్క నెంబరే మా దగ్గర ఉంది. సో మీరు ఏం చేస్తారంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మా డీటెయిల్స్ అనేవి మీకు పెడతారు. సో ఫేక్ నెంబర్స్కి దయచేసి డబ్బులు ఎవ్వరికి పే చేయొద్దు, ఓకేనా. నెక్స్ట్ A to Z కోర్స్లో ఆల్మోస్ట్ 14,000 ఆఫ్ ఉంది. దసరా అండ్ దివాళీ ఆఫ్ A to Z కోర్స్లో ఆల్మోస్ట్ 14,000 ఆఫ్ ఉంది. ఓకే 14,000. నార్మల్గా ఎప్పుడు ఇంత ఆఫ్ రాదు, చాలా లిమిటెడ్ సీట్స్, ఓన్లీ 10 మందికి మాత్రమే అని చెప్పాను. ఆల్రెడీ 4, 5, 6 ఫిల్ అయిపోయి, ఇంకా 3 ఉన్నాయి పెండింగ్. అది మీ ఇష్టం, మీరు జాయిన్ అయితే మీరు జాయిన్ అవ్వండి, ఓకేనా. సో పాయింట్, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎందుకు ఉంటుంది, నెక్స్ట్ నిన్న నేను వీడియో ఎందుకు చేయలేదు. ఫస్ట్ థింగ్ మీరు అందరూ ఒకటి అంటే మీ అందరికీ ఒకటి చెప్తున్నాను. మా సిస్టర్ మ్యారేజ్ ఉంది, అంటే మై ఓన్ సిస్టర్ కాదు, పెద్దనాన్నల కూతురు, బట్ సొంత ఫ్యామిలీయే. సో మ్యారేజ్ ఉంది, దానివల్ల నేను ఫుల్ మ్యారేజ్ ఫంక్షన్లో ఫుల్ బిజీ ఉన్నాను. ఈవెన్ మా టీంకి కూడా మేము అప్డేట్ చేశాను. ఈవెన్ ఇగో టుమారో క్లాస్ లేదు, ఐఎమ్ బిజీ విత్ సిస్టర్ మ్యారేజ్ అని అప్డేట్ చేశాను. అదే పనులు ఇప్పటికీ అదే పనిలో ఉన్నాను. బట్ ఈరోజు టైం తీసుకొని ఒక గంట నేను వీడియో చేయలేదు కాబట్టి ఇది టైం తీసుకొని ఫాస్ట్గా వీడియో చేసి మీకు చెప్పేసి వెళ్ళిపోదామని వచ్చాను. సో ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటా. అందుకు అప్డేట్ చేయలేకపోతే నేను అనుకోకండి, నేను అందుకే వీడియో రాలేదు. బట్ మళ్ళీ ఈ 13వ తారీఖు పెళ్ళి అయిపోయి 14 కొద్ది ఫంక్షన్ ఉంది, అదంతా అయిపోయాక 16th నుంచి మళ్ళీ ఫ్రీ. నేను మళ్ళీ అదే విధంగా వీడియోస్ మీకు వస్తాయి, ఓకేనా, ఈ మంత్ 16th. సో ఫస్ట్ థింగ్ మార్కెట్లో మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ థింగ్ ఒకటి మీకు అన్ని చెప్దాం. ఫస్ట్ థింగ్ ఏదైతే న్యూస్ ఉందో మనకి RBI ఇంట్రెస్ట్ రేట్ న్యూస్ 6.50 యాజ్ ఇట్ ఈస్ ఎంత ఉందో అంతే ఉంచారు. ఏం పెద్దది లేదు ఇంట్రెస్ట్ రేట్లో. సో మార్కెట్ ఏం పెద్దగా మూమెంటం ఇవ్వలేదు, ఫ్లక్చువేషన్ లేదు. ఓకే, ఎంత ఉందో అంతే ఉంది, ఏం పెద్ద తేడా లేదు. సో మార్కెట్లో ఏ మాత్రం మూమెంటం కూడా జరగలేదు ఈరోజు. ఫస్ట్ థింగ్, ఇప్పుడు 11:30కి ఈరోజు రాత్రి FOMC మినిమం ఉంది. ఇది కూడా ఎంత వస్తుందో చూడాలి. ఓకే, ఇది USది. నైట్ 11:30 అంటే మీరు నైట్ 12, 1 గంటకు చూడండి, తెలిసిపోద్ది. నెక్స్ట్ రేపు స్టాక్ తాలూకు ఒకటి రిజల్ట్ ఉంది, టాటా కన్సల్టెంట్. దీని గురించి మాట్లాడదాం. రేపు అది Q2 రిజల్ట్ ఉంది. ఓకే, రిజల్ట్ ఉంది Q2. అది ఏం పర్ఫామ్ చేస్తుంది, దాంట్లో ఏమైనా మనకి TCS, ఓకే మామూలు చెప్పాలంటే TCS, దాంట్లో ఏమైనా మనకి TCS తెలుసు కదా, IT స్టాక్. సో అందులో ఏమైనా మూమెంటం వస్తే మనం ట్రేడ్ చేయగలం అని దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ థింగ్ నిఫ్టీ, ఫస్ట్ TCS కోసం వెళ్ళిపోదాం. ఓకే, TCS 1 డే టైం ఫ్రేమ్లో ఏం చేస్తుందో ఫస్ట్ చూడండి. TCS కంటిన్యూగా ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ఆగుతుంది. బాగా చూడండి, TCS అర్థం చేసుకోండి. TCSని మార్కెట్ ఏం చేసింది, పైకి వెళ్ళింది, ఫాల్, పైకి వెళ్ళింది, కరెక్షన్. ఓకే, పైకి వెళ్ళింది, కరెక్షన్, డీప్ కరెక్షన్, మళ్ళీ ఇక్కడ హాల్ట్ అయ్యింది, లో బ్రేక్ అయ్యింది, ఇప్పుడు ఈ లెవెల్ దగ్గర హాల్ట్ అవుతుంది. అర్థమైందా, సింపుల్ లాజిక్. పైకి వెళ్ళింది, ఇక్కడ హాల్ట్ అయ్యి ప్రీవియస్ మార్కెట్ ఏదైతే బ్రేక్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే లెవెల్లో హాల్ట్ అవుతుంది. రేపు TCS రిజల్ట్ కాబట్టి రేపు మార్కెట్ కన్ఫర్మ్గా ఎటు కట్టు బ్రేక్ అవ్వాలి. మార్కెట్ వాంట్ టు కమ్, ఎటో సైడ్ వెళ్ళాలనుకుంటుంది దాని రిజల్ట్ తగ్గట్టు. సో TCSలో ఒకవేళ రేపు మీరు మొమెంటం చూస్తే ఈ లెవెల్ దాటి పైకేమో ఈ లెవెల్ దాటి, ఓకే. సో ఈ జస్ట్ ఈ జోన్ పెట్టుకోండి. ఈ జోన్ దాటి కిందకు వస్తే మీరు కింద సైడ్ ప్లాన్ చేయండి 15 minutes టైం ఫ్రేమ్లో. చాలా సింపుల్, నేను జోన్స్ చెప్తున్నాను చూడండి, ఆ జోన్ బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఇది ఓకే, డన్. సో TCSలో మాత్రం రేపు 4,205 దీని కింద 15 minutes క్యాండిల్ ఒక్కటి క్లోజింగ్ వస్తే మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. TCSలో సెల్ చేయండి లేదా పుట్ బై చేసుకోండి, మీ ఇష్టం. అట్ ద సేమ్ టైం 42,980 42,980 దీని పైకి కానీ 15 minutes క్యాండిల్ ఒక్కటి క్లోజ్ వస్తే సిఈ బై చేయండి, లేదంటే అప్ సైడ్ TCS నార్మల్గా అప్ సైడ్ బై చేయండి. రేపు TCS క్వార్టర్లీ రిజల్ట్ ఉంది, పర్ఫార్మెన్స్ బాగుంది అంటే బాగా వచ్చింది అంటే ఇది అప్ సైడ్ వెళ్ళడానికి చూస్తుంది. మార్కెట్ ఒకవేళ రేపు వెళ్ళకపోతే ఎల్లుండి వెళ్తుంది. బాగా వినండి, అంటే రేపు రిజల్ట్ కాబట్టి రేపు మార్కెట్ పర్ఫామ్ చేయలేదు అనుకోండి, రేపు రిజల్ట్ కాబట్టి రేపు జోన్లో ఉండిపోతే ఎల్లుండి పర్ఫామ్ చేయడానికి చూస్తుంది. రేపు అంతా ఆర్డర్లు తీసుకొని ఎల్లుండి పర్ఫామ్ చేస్తుంది. సో మోస్ట్లీ దీనిపైన మనం అప్ సైడ్, దీనిపైన మనం డౌన్ సైడ్, ఈ రెండు మీరు ప్లాన్ చేయొచ్చు, ఓకేనా. ఇప్పుడు మామూలుగా Nifty 50, బ్యాంక్ నిఫ్టీ, రేపు నిఫ్టీ ఎక్స్పైరీ, దాని గురించి వెళ్ళిపోదాం. ఇండెక్స్లో బ్యాంక్ నిఫ్టీ, Nifty 50 కూడా వెళ్దాం. సో మీరు ఇక్కడ చూస్తే
మనం చెప్పుకున్నట్టు మార్కెట్ ఏం చేసింది, ఫుల్ టైం పాస్ చేసింది. ఈ రోజు చూడండి 9th మార్కెట్ ఓపెన్ అయింది, కొద్ది సైడ్ వేస్, సడన్ గా ఒక పెద్ద స్పైక్, మళ్ళీ సడన్ గా అదే ఫాల్, మళ్ళీ 2 స్పైక్లు, మళ్ళీ అలా ఫాల్, దాని సైడ్ వేస్. అంటే మార్కెట్ ఎక్స్పైరీ రోజు దాని బిహేవియర్ నేను ఏం చెప్తుంటాను, ఎక్స్పైరీ రోజు మోస్ట్లీ రేంజ్ లో ఉంటుంది. పైకి వెళ్ళిందా ప్రీమియం పెరిగింది, మళ్ళీ కిందకు వచ్చింది ప్రీమియం తగ్గింది, పైకి వెళ్ళింది మళ్ళీ లైట్ గా ప్రీమియం పెరిగింది, కిందకు వచ్చింది ప్రీమియం తగ్గింది, మొత్తం ప్రీమియం తగ్గించింది, సైడ్ వేస్ ఉండిపోయి. ఇప్పుడు పాయింట్ మార్కెట్ టైం పాస్ చేస్తుంది. ఓకే, సో సింపుల్, ఈ లెవెల్ ఇస్ సపోర్ట్ అంతే, దీని కింద తీసేద్దాం, ఇంకా ఇది అవసరం లేదు. చాలా సింపుల్. బ్యాంక్ నిఫ్టీ నేనైతే ఇగో నా వ్యూ చాలా నీట్ గా ఉంది. బ్యాంక్ నిఫ్టీలో అప్పర్ సైడ్ ఎప్పుడు కూర్చుంటాను, 51,600 లో 1 డే టైం ఫ్రేమ్ లో క్లోజింగ్ వస్తే దీని పైన నేను కూర్చుంటాను అన్నాను. ఓకే, సేమ్ ఇప్పుడు కూడా అదే నా వ్యూ ఏం మారలే. ఎందుకంటే గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే పడింది, నెక్స్ట్ మళ్ళీ గ్రీన్ కలర్ క్యాండిల్ పైకి వెళ్ళినట్టు వెళ్ళి కిందకి వచ్చింది, అది వర్త్ కాదు మనకేంటి. అప్పుడు ఏంటి, ఈ ట్రెండింగ్ మార్కెట్ లో ఇది ఒక కరెక్షన్ అంతే, అంటే డౌన్ సైడ్ ట్రెండ్ మార్కెట్ లో, డౌన్ ట్రెండ్ లో జస్ట్ ఇది ఒక పుల్ బ్యాక్, పైకి వెళ్ళింది మళ్ళీ కిందకి వచ్చేస్తుంది, అలా కాదు. నేనేం చెప్పాను, దీనిపైన మనకి క్లోజింగ్ రావాలన్నాను. సేమ్ ఇప్పుడు మీరు చూస్తే ఆ 51,600 పైన మనకి ఎప్పుడైతే క్లోజింగ్ వస్తుందో, 51,600 పైన 1 డే టైం ఫ్రేమ్ లో క్లోజింగ్ వస్తుందో అప్పుడు అప్ సైడ్ కూర్చుందాం, కాల్ సైడ్, సిఈ సైడ్. లేదు డౌన్ సైడ్ మాత్రం 50,500 లాఫ్ట్, ఇగో 50,500 ఉందా, దీని కింద 15 minutes క్యాండిల్ ఒక్కటి క్లోజ్ ఇచ్చి, లేదా ఈ లో బ్రేక్ కిందకి వెళ్ళినా మీరు ప్లాన్ చేయొచ్చు, సింపుల్. మరి లాఫ్ట్ ఉంటే ఏం చేయాలి, లాఫ్ట్ ఉంటే ట్రేడ్ చేయొద్దు, ఎందుకు చెప్తాను వినండి. ఇగో మార్కెట్ ఏం చేసింది, టైం పాస్ చేసిందా, ఈ లోపల ఉంటే అదే జరుగుతుంది. మీరు లోపల అనవసరంగా ట్రేడ్లు ప్లాన్ చేస్తారు, అవి వర్కౌట్ అవ్వు, మీరు ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయిపోతారు. మనం ఒక లెవెల్స్ లో కూర్చున్నామంటే అయితే లెవెల్ పైన బ్రేక్అవుట్ అవ్వాలి, లేకపోతే లెవెల్ కింద బ్రేక్అవుట్ అవ్వాలి. లాఫ్ట్ ఉందంటే వదిలేయండి. ఎవ్రీ దానికి ఒక మెథడ్ ఉంటుంది. లాఫ్ట్ ఉన్నాయంటే రేంజ్ బౌండ్ మార్కెట్, రేంజ్ బౌండ్ స్ట్రాటజీలు ఉంటాయి. రిస్క్ రివార్డ్ మంచిగా మెయింటైన్ చేసే రేంజ్ బౌండ్ స్ట్రాటజీలు ఉంటాయి, స్ట్రాటజీలు కానీ స్ట్రాంగ్ ఇవి వాడాలి. అదే పైకి వెళ్తుంది కానీ కిందకి వెళ్తుంది అంటే మీరు బై చేయొచ్చు, లేదా అటువైపు ఆ డైరెక్షన్ లో నార్మల్గా ఇటువైపు పుట్ సెల్ చేయొచ్చు, లేదా కాల్ బై చేయొచ్చు. డౌన్ సైడ్ కూడా అంతే, డౌన్ పడుతుందంటే పుట్ని బై చేయొచ్చు, లేదా కాల్ని సెల్ చేయొచ్చు. అలా డైరెక్షనల్ స్ట్రాటజీలు ఉంటాయి, లేదంటే డైరెక్షనల్ స్ట్రాటజీ ఉంటాయి, ఫ్యూచర్ బై చేసుకోవచ్చు, లేదా సంథింగ్ ఇంకా బోల్డ్ ఉన్నాయి, లాంగ్ స్ట్రాంగిల్ చేయొచ్చు. సో అలాగా మీరు మార్కెట్ ఎలా ఉంటుంది అని మీకు అనిపిస్తే దానికి తగ్గట్టు మీరు ఆ రోజుకి మీరు ఇంట్రాడే ప్లాన్ చేయాలి. ఓకే, సో నిఫ్టీ 50లో కూడా, నిఫ్టీ 50 కూడా ఒకసారి మీకు 1 డే టైం చూపిస్తున్నాను. మన క్లోజింగ్ అయితే రాలేదు. నిఫ్టీ 50 దీని పైన క్లోజింగ్ వస్తేనే మనం ప్లాన్ చేద్దామండి, లేకపోతే లేదు. ప్రజెంట్ ఈ లెవెల్ తీసేసి సపోర్ట్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి సపోర్ట్ ఇక్కడ పెడుతున్నాను. చాలా సింపుల్. నిఫ్టీ 50 కూడా నేను మార్చట్లేదు, జస్ట్ ఒక లెవెల్ సపోర్ట్ కింద మారింది, రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ కింద మారింది. పాయింట్ మార్కెట్ చూడండి, మార్కెట్ కంటిన్యూ ఇలా పైకి వెళ్ళి ఇక్కడ హాల్ట్ తీసుకుంది, మంచి నెగిటివ్ రివర్స్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఇదైతే మంచి రివర్స్ క్యాండిల్. ఇప్పుడు పాయింట్ రేపు మార్కెట్ గ్యాప్ పోతే 25,210 పైన 1 డే టైం ఫ్రేమ్ లో క్లోజింగ్ వస్తే అగైన్ మనం అప్ సైడ్ కూర్చుందాం. అప్ సైడ్ సిఈ సైడ్ కూర్చోవచ్చు, లేదా అప్ సైడ్ కూర్చోవచ్చు. ఓకే, 1 డే టైం ఫ్రేమ్ లో క్లోజింగ్ వస్తే, ఇంకా రాలేదు. డౌన్ సైడ్ అందులో మార్కెట్ వస్తే, ఐఎమ్ సారీ అండి, తల్లా నుంచి తిరిగి సో డౌన్ సైడ్ నుంచి ఒకవేళ మార్కెట్ కిందకి డౌన్ సైడ్ వస్తే 24,700 విల్ బి ద టార్గెట్ అవుద్ది. ఎప్పుడు 24,971 ఈ 2 days లోగానే క్రాస్ అయ్యి 15 minutes టైం ఫ్రేమ్ లో కానీ ఒక్క క్లోజింగ్ వస్తే షార్ప్ గా మళ్ళీ 24,700 టచ్ చేయడానికి చూస్తుంది. సో ఇక్కడ టచ్ చేసిందంటే మళ్ళీ 24,700 కింద మళ్ళీ మనం పుట్లు ప్లాన్ చేయొచ్చు, ఇక్కడ పి ప్లాన్ చేయొచ్చు, ఇక్కడ ఒక స్కాల్ప్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, 24,900 నుంచి 24,700 ఈ రేంజ్ లో ఒక స్కాల్ప్ ప్లాన్ చేయొచ్చు, పి. ఓకేనా, దీనిపైన అయితేనే మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాం, అది కూడా 1 డే టైం ఫ్రేమ్ లో క్లోజింగ్ వస్తే. ఇప్పుడు ఎఫ్ఐడిఐ డేటా మొన్న మీకు చూపించలేదు కదా, అది కూడా మీకు ఒకసారి చూపించేస్తాను చూడండి. ఎఫ్ఐడిఐ డేటా స్టిల్ మైనస్ అవుతున్నాయి పొజిషన్స్, 10, 5, 7, అబ్బో 2. అండ్ ఈ రోజు మార్కెట్ డేటా అంటే మొన్న October 8th మార్కెట్ పైకి వెళ్ళినా, ఇక October 8th మార్కెట్ కంప్లీట్ గా పైకి వెళ్ళింది. దాని తర్వాత 9th ఈరోజు పైకి వెళ్ళి మళ్ళీ పడింది. సో అక్టోబర్ మార్కెట్ పైకి వెళ్ళినా, October 8th మార్కెట్ పైకి వెళ్ళినా ఆ రోజు కూడా పొజిషన్స్ మైనస్ అయ్యాయి. సో కంప్లీట్ బీరిష్ ట్రెండ్ ఉంది. ఇప్పుడు అనవసరంగా కాల్స్ అయితే మీరు ప్లాన్ చేసుకోకండి, ఫస్ట్ థింగ్. ఓకే, నెక్స్ట్ నిఫ్టీలో కూడా ఎవరున్నారంటే ఇంకా కాల్ సైడ్ పొజిషన్స్ ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నాయి.
సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇంకా కాల్ సైడ్ పొజిషన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఫ్యూచర్లో కూడా లాస్ట్ 60 మినిట్స్లో ఏమైందో చూడండి. ఫ్యూచర్లో ఏం జరిగిందో తెలిస్తే అర్థమైపోద్ది. లాంగ్ బిల్డప్ ఓకే, షార్ట్ బిల్డప్ మళ్ళీ ఓకే, షార్ట్ బిల్డప్ మళ్ళీ ఓకే, లాంగ్ అన్వైండింగ్ అంత ఓకే. అంటే నాట్ బిగ్ ప్లేయర్ బట్ అంత చిన్న ప్లేయర్లే ఓకే పొజిషన్స్ అన్ని. అదే బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 60 మినిట్స్లో చూస్తే ఇక లాంగ్ బిల్డప్ ఇది ఓకే, షార్ట్ బిల్డప్ మళ్ళీ ఓకే, అంత పెద్ద ప్లేయర్ ఏం కాదు, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్ మళ్ళీ షార్ట్ బిల్డప్ అన్ని ఓకే పొజిషన్స్. ఎలా అంటే మార్కెట్ని రేంజ్లో ఉంచుదామని లాంగ్ బిల్డప్లు చేశారు, షార్ట్ బిల్డప్లు చేశారు గట్టిగానే, అదనమాట. సో టెలిగ్రామ్లో నేను ఏం అప్డేట్ ఇవ్వలేదు, బట్ మీరు ఫ్రీ ఆఫ్ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే వీడియో కింద ఫస్ట్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. మీ అందరి కోసం ఒక స్పెషల్ వీడియో ఉందండి. రీసెంట్గానే నేను ఒక రోజు అంటే మన టీంతో ఒకరితో మాట్లాడి కాన్సెప్ట్ టీమ్ ఒక ఆయన, కాన్సెప్ట్లో మనకు ఒక ఆయన ఉంటారు. సో కాన్సెప్ట్ అనేది ఒక యాప్ మీకు తెలిసే ఉంటుంది, ఆల్రెడీ నేను దాని మీద డెడికేటెడ్గా వీడియో చేశాను. సో ఆయనది ఒక వీడియో. ఎందుకు ఈ వీడియో అంటే ఇది త్వరలోనే మీకు వస్తుంది. ఏ వీడియో అంటే ఇది స్టాక్స్ ఇంట్రాడేకి స్పెసిఫిక్గా పలానా స్టాక్ ట్రెండింగ్ అవుతుంది. ఓకే, అర్థమైందా? ఏ సెక్టర్, మెయిన్ సెక్టర్ ఫస్ట్ ఆయన చాలా బాగా డివైడ్ చేశారు. ఫస్ట్ మార్కెట్ ఈరోజు మీరు వచ్చారు, ఫస్ట్ ఏ సెక్టర్లో మార్కెట్ ఎక్కువ మూమెంటం ఇస్తుంది, ఫార్మా, ఐటీ, ఏ సెక్టర్ ఎక్కువ ఉన్నాయి ట్రెండింగ్ సెక్టర్ వైజ్. ఇప్పుడు ఫార్మా సెక్టర్ ఎక్కువ ట్రెండింగ్ ఉంది అనుకో, ఫార్మా స్టాక్స్ అన్ని పెరుగుతున్నట్టు. ఐటీ సెక్టర్లోనే అనుకో, ఐటీ అలాగే ఫస్ట్ సెక్టర్ ఐడెంటిఫై చేస్తాం. ఆ సెక్టర్లో ఏ స్టాక్ ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ వాల్యూమ్ బిల్డప్ అవుతుంది అది చూస్తాం. తర్వాత ఆ స్టాక్ చార్ట్ ఓపెన్ చేస్తాం, దాని తర్వాత వీళ్ళు యూజ్ చేసే టూల్ యూజ్ చేస్తాం. దాన్ని బట్టి మనం స్నైపర్ ఎంట్రీ బ్రేక్అవుట్స్లో కానీ తీసుకోవచ్చు. మంచిగా చాలా బాగా చెప్పారు, హిందీలో చెప్పారు, బట్ నేను ఇందులో తెలుగులో కూడా మీకు అంటే సేమ్ అదే వీడియో తెలుగులో కూడా మీకోసం ఎడిటింగ్ అవుతుంది, ఆల్రెడీ టీమ్ ఎడిట్ చేస్తుంది, ఆల్రెడీ రికార్డెడ్ వీడియో ఇది. సో మీకు సూన్ అప్లోడ్ అయితే చేసేస్తాం. ఈరోజు మార్నింగ్ నేను ఏదో ఒక ఫ్రీ టైం చూసుకొని అప్లోడ్ చేసాను, అంటే ఈరోజే రికార్డ్ చేశాను అది. సో మీకు వచ్చే రోజుల్లో మీకు ఆ వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. స్టాక్స్లో ఎలా మనం ఇంట్రాడే కోసం స్పెసిఫిక్గా స్టాక్స్ కోసం ఎలా పిక్ చేసుకోవాలని ఈరోజు అల్ట్రాటెక్ సిమెంట్ ఆయన చూపించారు మాకు మార్నింగే. సో అల్ట్రాటెక్ సిమెంట్ అయితే ఈరోజు పర్ఫామ్ చేసింది. ఇది అల్ట్రాటెక్ సిమెంట్, సారీ అల్ట్రాటెక్ సిమెంట్ కాదు, సారీ అల్ట్రాటెక్ సిమెంట్ కాదు, ఏ స్టాక్ అది, ఒక్క నిమిషం, డివిస్ ల్యాబ్ అబ్బా, డివిస్ ల్యాబొరేటరీ ఎస్, ఇగో ఇది డివిస్ ల్యాబ్. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకు క్లియర్ కట్గా ఈరోజు చెప్పారనమాట. డివిస్ ల్యాబ్ ఫార్మా సెక్టర్లో ఈరోజు అన్ని ఫార్మా సెక్టర్లు టాప్ ఉన్నాయి. సో ఫార్మా సెక్టర్లో మనం ఒక 9:10 గంటలు డివిస్ ల్యాబ్ ఎప్పుడైతే మీకు పర్ఫార్మెన్స్ చేస్తుంది అనిపిస్తుందో, ఎక్కడైతే మార్కెట్ మీకు వెళ్తుంది అనిపించిందో డివిస్ ల్యాబ్, అక్కడ నుంచి మార్కెట్ పరిగెడుతుంది, డివిస్ ల్యాబ్ వెళ్తుందని అక్కడ యాక్చువల్లీ మనకి ఎంట్రీ ఇక్కడ చెప్పారు. ఈ పొజిషన్లో ఇక్కడ ఈ పైన బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఈ 3 రెసిస్టెన్స్ తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ అయింది సరా, ఈ లెవెల్ దగ్గర వాల్యూమ్ చూసి ఆ ఇండికేటర్ యూజ్ చేసి చెప్పారు. దాని తర్వాత మంచి మూమెంటం. సో ఎలా యూజ్ చేయాలి, మనకి స్ట్రైక్ ప్రైస్ ఎలా బై చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన వీడియోలో చెప్పారు, చాలా బాగా చెప్పారు. మీకు వచ్చే రోజుల్లో నేను ఎప్పుడు ప్రామిస్ చేసి తెస్తానని, ఆ మంచి కంటెంట్ అయితే నేను తెస్తూ ఉంటాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ నేను ఎప్పుడు చెప్తుంటాను, A to Z కోర్సులో 14,000 ఆఫర్ ఉంది. ఎప్పుడు ఈ నార్మల్గా ఎప్పుడు ఇవ్వను అంత ఆఫరు. ఆ టీం దసరా అండ్ దివాళీ ఆఫర్ 2 కలిపి ఇచ్చారు. నవంబర్ 2 వరకు ఉంటుంది, అది కూడా 10 మందికే. ఈ 10 మందిలో ఆల్రెడీ 6 అంతమంది జాయిన్ అయ్యారు, ఇంక మిగతా 4-3 సీట్లు ఉన్నాయి. మీరు ఇంట్రెస్టెడ్ అయితే మీరు జాయిన్ అవ్వండి. ఇందాక చేసిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఓకేనా? సో అదనమాట. ఇంకా అప్పుడు వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ, అండ్ బాయ్.